విశుద్ధ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయం అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను మీకు వేకువజామున అందించుటకు కృప చూపిస్తున్న నా దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. భారభరితమైన ఈ పరిచర్యలో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు పరిచయం చేస్తున్న ఈ వర్తమానాలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక వందనాలు. భారభరితమైన ఈ యొక్క వర్తమానాలను కష్టమైనప్పటికీ ప్రేమతో సిద్ధపరచుటకు అవకాశం ఇస్తున్న దేవునికి, ఓపికతో తన దాసులను ప్రేమిస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల యొద్ద నేర్చుకుందాం. ఈ పూట దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గెడ్డమును క్షవరం చేసుకొని త్రాసు తీసుకొని ఆ తల వెంట్రుకలను తూచి భాగములు వేయుము. పట్టణము ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయ రీతిగా దాన్ని చుట్టూ విసరగొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారందరినీ తగలబెట్టును. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే యెహెజ్కేలు గ్రంథములో నుండి 5వ భాగాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు గారితో మాట్లాడుతూ ఇశ్రాయేలీయులు చేసిన ఆ పొరపాట్లు, యెరూషలేము కాపురస్తులు చేసిన ఆ విగ్రహారాధన బట్టి దేవుడు వారిని శిక్షించాలనుకున్నాడు. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం బాగా గుర్తుకొచ్చింది. ఒక పర్యాయము నేను ఇంకా దేవుణ్ణి ఎరగక దేవుని విషయాలు తెలుసుకుంటూ ఉండగా నా అన్నగారైన రెవరెండ్ సమూయేలు గారు కైకలూరులో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నేను ఒక పర్యాయము అన్నయ్య గారి వాక్యములో దావీదుని గురించి నేను విన్నాను. అప్పుడు నేను వెళ్ళి మా అన్నయ్య గారిని అడిగాను, అన్నయ్య దావీదు గారి గురించి నాకు చెబితే నాకేంటి ఉపయోగం? ఆ రోజు దావీదు అలా చేశాడంట కదా, అందుకని దీవించబడ్డాడు. దావీదు చేసిన పనికి, పొరపాట్లకు శిక్షించబడ్డాడు. ఆయన చరిత్ర తెలుసుకుంటే నాకేంటి ఉపయోగం అన్నప్పుడు నా సహోదరుడు నాకు చెప్పిన మాట, భక్తుల చరిత్ర మనకెప్పుడు ఒక గుణపాఠాలే. భక్తుల జీవితంలో జరిగిన సంఘటనలు నేటికిని ఆ దావీదు మన ముందు ఉండకపోవచ్చు, భక్తులు మన ముందు ఉండకపోవచ్చు, కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడే. భక్తులు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే అది మనం చేయకూడదని, భక్తులు చేసిన భక్తి ఏదైతే ఉందో దేవుడు మెచ్చాడో దాన్ని మనం చెయ్యాలని నా అన్నగారైన రెవరెండ్ సమూయేలు గారు నాకు వివరించినప్పుడు ఆ రోజు నాకు అర్థమైంది. భక్తుల చరిత్ర చెప్తున్నప్పుడు మనకు ఉపయోగం ఏంటి అని అంటే, ఆ రోజు భక్తులు ఈ రోజుకి ఉండకపోవచ్చేమో, కానీ ఆ రోజున్న దేవుడు నేటి పొరపాట్లు చేస్తున్న మనకు కూడా అదే శిక్ష, అదే తీర్పు, అదే అనుభవాలు గుండా మనం తీసుకువెళ్తాడని. నేను ఈ యెహెజ్కేలు గ్రంథం చదివినప్పుడు దీన్ని చెప్పడం వల్ల నాటి క్రైస్తవ సమాజానికి నేనేమి నేర్పచ్చు అన్నప్పుడు, దేవుడు తల క్షవరము చేత లేదా ఆ తల క్షవరము చేత దేవుడు వారికి నేర్పిన గుణపాఠమే నేడు క్రైస్తవ సమాజానికి దేవుడు నేర్పాలనుకుంటున్నాడు. ఇలా చెబితే మీకు అర్థమవుతుంది. దైవజనుడు, ప్రవక్త, ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న యెహెజ్కేలుని దేవుడు పిలిచి నీ తలను గెడ్డమును క్షవరం చేసుకో అని చెప్తాడు. అలాగే దైవజనుడు, ప్రవక్త, ప్రధాన యాజకుడైన యెహెజ్కేలు గారు తన తలను క్షవరం తీయించుకొని ఆ తల వెంట్రుకలను తూకం అనేది వేస్తారు. తూచిన తర్వాత దాన్ని కొన్ని భాగాలుగా చేస్తారు. మీకు బాగా చెప్పాలంటే 4 భాగాలు వేసాడు అనుకుందాం.
మొదటి భాగాన్ని వెంట్రుకలను తీసుకుని దేవుడు ఏం చెప్పాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటినంట అగ్నిలో కాల్చమంటున్నాడు. రెండో భాగాన్ని కత్తి చేత నరకమంటున్నాడు. మూడో భాగాన్ని గాలికి ఎగిరిపోచేయమంటున్నాడు. నాలుగో భాగాన్ని తన కొంగుకు ముడేసుకోమంటున్నాడు. దీని యొక్క వివరణ ఇదే యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం కానించి నేను చదువుతాను, కొంచెం శ్రద్ధగా వినండి. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటినీ చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనక కరుణా దృష్టి అయినను జాలి అయిన లేక నేను నిన్ను క్షీణింపచేసేదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా మీలో మూడో భాగము తెగులు చేత మరణం మౌను అంటున్నాడు. అంటే మొదటి భాగాన్ని దేవుడు కాల్చమనడానికి గల సూచన ఏంటయ్యా అంటే, అగ్నిలో కాల్చడం అంటే వారికి కరువైనా, అంతకంటే ప్రాముఖ్యమైన రోగమైన, ఏదైనా తెగులైనా నేను ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి నడుపుతున్నాను. కారణం ఏంటి? వారు చేసిన పనులు మీరు 6వ వచనం కానించి 10వ వచనం వరకు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు లేదా యెరూషలేములో ఉంటున్న కాపరస్తులు దేవుని కంటేను విగ్రహమునకు సంబంధించిన హేయమైన కార్యక్రమాలకి, పూజలకు వారు అవకాశం ఇవ్వడాన్ని బట్టి దేవుడు వారిని ఎలా శిక్షించాలనుకున్నాడంటే, ఆ తల వెంట్రుకలు అగ్నిలో కాల్చివేసినట్లు వారిని శ్రమలలో కాల్చివేయాలనుకున్నాడు. ఆ శ్రమే కరువు, ఆ శ్రమే రోగము, ఆ శ్రమే ఇబ్బందులు, ఆ శ్రమే ఇరుకులు, ఆ శ్రమే తెగుళ్ళు, ఆ శ్రమే ఇబ్బంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అగ్నిపాలు చేయబోతున్నాను అనగా రోగాలు గుండా పంపించబోతున్నాను. నిజమే, దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడైనా శిక్షించే ముందు అతని శ్రమల గుండా పంపిస్తాడు. ఆ శ్రమలు అతనికి గుణపాఠాలు నేర్పుతాయి. ఆ రోగం అతనికి ఒక హెచ్చరిక ఇస్తుంది. కాబట్టి దేవుడంట, మనం ఎక్కువసార్లు చదువుకుంటూ ఉంటాం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, పాపమునకు వచ్చు జీతం మరణం, దాని బేట రోగం. మరణానికి ముందు రోగం వస్తుంది, రోగం మరణం వస్తుందని హెచ్చరిక చేస్తుంది. రోగం ఉన్నప్పుడే కనుక మనిషి తన బ్రతుకును, స్థితిని, గతిని మార్చుకోగలిగినాడు ఆ మరణం నుండి తప్పించబడతాడు, నిత్య పరలోక రాజ్యానికి వారసుడవుతాడు. కానీ రోగం దగ్గర కూడా తన బ్రతుకును, తన స్థితిని, తన యథార్థతను కనుక కాపాడుకోకపోతే, బ్రతుకును మార్చుకోకపోతే అతడు బ్రతుకు అగ్నిపాలవుతుంది. నిత్య నరకమైన రెండవ మరణానికి అతడు వెళ్ళిపోబోతాడు. నిత్య నాశనం. బైబిల్ చెప్తున్న ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాల్లో ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో, దేవుడు ఎవరి పేరైతే కొట్టివేశాడో, అంటే రాసినవాడు ఆయనే, కొట్టివేయగలిగిన వాడు ఆయనే. నా పేరు రాసాడు కదా నేను కొట్టివేడు అనుకోమాకండి. నిర్గమ 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు విగ్రహ సంబంధమైన దూడను తయారు చేసుకొని తిని తాగి తందనాలు ఆడదామంటే పరమందున్న దేవుడు అంటూ ఉంటాడు, మోషే ఒక్కసారి నువ్వు తప్పుకుంటే ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని అంతటిని నేను కాల్చివేస్తాను, వాడి పేరును నేను కొట్టివేస్తాను అంటే మోషే అంటాడు కదా, నా పేరైనా కొట్టివే కానీ ప్రభువా, ఇశ్రాయేల్ పేరు కొట్టివేయద్దు అంటాడు. కాబట్టి నా పేరు జీవగ్రంథంలో రాయబడిపోయింది, నేను బాప్తీసం తీసేసుకున్నా, నన్ను దేవుడు ఏమి అండో అనుకోమాకండి. రాసినవాడు చెరిపివేయగలడు, కొట్టివేయగలడు, తీసివేయగలడు. కాబట్టి హెచ్చరిక తెచ్చుకొని దేవుడు మనలను నిత్య అగ్నిపాలైన రెండవ మరణమును మనలను పంపించక దాటి నుంచి తప్పించు నిమిత్తమైనా సరే మనం బుద్ధి తెచ్చుకోవలసిన వారమే ఉన్నాం. అలా కాదు అనుకుంటే రెండవది దేవుడు ఖడ్గము చేత హతము చేసినట్లు చదవండి. అక్కడ రాస్తూ అంటాడు ప్రియులారా, 12వ వచనం 2వ భాగం, తెగులు చేత మరణమవును. 3వ భాగము, ఖడ్గము చేత నీ చుట్టూ కూలును, నేను కత్తి దూసిన మిగిలిన భాగము నలదశల చెదరగొట్టి తరుముదును. ఖడ్గంతోనంటే దేవుడు కూల్చివేస్తాడంట, లేదు అంటే చెదర కొడతాడంట, లేదు అంటే తరుముతాడంట. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్నంత కాలము యెహోవానైన నేను ఆసక్తి గలవాడినై అలాగూ సెలవిచ్చుతునని వారు తెలుసుకుందురు.
అలాగున నీ చుట్టూనున్న అన్ని జనులలో నిన్ను చూచి వారందరూ దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణ దారము తీసివేసి నీ మీదకి నేను మహాక్షేమము రప్పించి నీ వారు క్షేమమగునట్లు వానిని క్షయపరిచి మహాక్షేమమును పంపించి కోపము చేత క్రోధము చేత కఠినమైన గద్దింపు చేత నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికును హెచ్చరికను విస్మయమునకును ఆస్పాదముగా ఉండు అని ప్రభువునకు నేనే ఆజ్ఞ ఇచ్చితిని. ఆ ప్రకారం నేను నీ మీదకి క్షేమము దుష్టమృగమును పంపుదును. అది నీకు పుత్రహీనత కలగచేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీ మీదకి ఖడ్గమును రప్పించదును. యెహోవాకు నేనే ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూసారా, ఖడ్గం చేత కూలుస్తాడు. ఇక మూడోది గాలికి ఎగరకొట్టినట్లు చెదరగొట్టి తరుముతాడంటండి. అగ్నిలో కాల్చడం అంటే రెండవ నరకమైన రోగము తెగుళ్ళు కరువు చేత రెండవ నరకానికి పంపిస్తాడు. రెండవది ఖడ్గం చేత కోల్చడం మనల్ని కూల్చివేస్తాడు. మూడవది గాలికి చేత ఎగరకొట్టినట్లుగా మనల్ని ఎగరకొట్టి తరిమేస్తాడంట. కానీ ఇన్ని చెప్పిన మన దేవుడు ఎంత విలాప గ్రంథంలో ఉంటుంది కదా, 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కోపించుచూనే ఆయన వాత్సల్యత చూపించువాడు అని చెప్పడానికి నాకు చిన్న లాజిక్ దొరికింది. అదేంటంటే 5వ అధ్యాయము 3-4 వచనములో కొన్నిటిని తీసుకొని చెంగును కట్టుకునుము. 4 భాగాలు చేసిన తల వెంట్రుకలు ఒక భాగాన్ని కాల్చమన్నాడు, రెండవ భాగాన్ని ఖడ్గంతో నరకమన్నాడు, మూడవ భాగాన్ని గాలికి ఇసరమన్నాడు. మొదటి భాగమేమో కరువు తెగులు వస్తాయి, రెండవ నరకానికి వెళ్తాడు అగ్ని చేత కాల్చబడి, ఖడ్గం చేత కోల్చబడతాడు, గాలి చేత చెదరగొట్టబడతాడు. కానీ ఇంకొక భాగాన్ని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు బ్రతుకును మార్చుకుంటారని, పశ్చాత్తాపానికి వెళ్తారని వారిని దేవుడు తన శేషముగా మార్చుకున్నాడు. తన శేషాన్ని దేవుడు తన కొంగున ముడివేసుకున్నాడు. ఈ శేషమైన మాట వినకపోతే 4వ వచనంలో ఉంటుంది చూడండి, 5:4లో పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేల్చెదను. దేవుడు నిన్ను శేషంగా పెట్టుకున్నది నిన్నేదో ఘనత కోసమో గొప్పోడువనో నువ్వేదో నిర్దోషమనో కాదు. ఆయన తన శేషంగా పెట్టుకున్నది బ్రతుకు మార్చుకొని ప్రభు కొరకు బ్రతుకుతావని, పశ్చాత్తాపడతావని, కన్నీరు కారుస్తావని, రోధిస్తావని, అంగలార్చి ప్రభువుని బ్రతుములాడుకొని, ప్రభువా నా 3 తరముల వారు లేదా నా 3 భాగపు వారు ఖడ్గము చేత ఒకరు, గాలి చేత ఒకరు, అగ్ని చేత ఒకరు నాశనం అయిపోయారు. కానీ నన్ను శేషంగా చెంగును ముడేసుకున్న తండ్రి, ఈ పాఠము నేను నేర్చుకొని అనేకులకు నేను మాదిరితరంగా ఉంటాలే కానీ అగ్నిలోకో కత్తి చేతకనో గాలికో కొట్టివేయబడే స్థితిలో నాకు వద్దు అని నువ్వు పశ్చాత్తాపడగలిగినాడు. నీ కొరకు కలువరి శిలువలో మరణించి 3వ దినమున మృత్యుంజయుడు తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను తన శేషంగా మార్చుకున్నది నువ్వు ఒక మాదిరిగా ఉంటావని, ఆయన మనసు నువ్వు ధరించుకుంటావని, ఆయన పోలిక నువ్వు జీవిస్తావని, ఆయన స్వరూపాన్ని కలిగి క్రీస్తు ప్రేమను అనేకులకు చాటుతావని. అలా కాకపోతే నిన్ను కూడా అగ్నిలో వేయడానికి, ఖడ్గపు పాలు చేయడానికి, గాలికి ఎగరకొట్టవేయడానికి ఆయనకి నిమిషం మాత్రము పట్టదు. అలా మన శేషంగా మిగిల్చిన దేవునికి మనం పశ్చాత్తాపడి ప్రభు కరుణను కటాక్షాన్ని కోరుకోగలిగితే ఆయన నిండైన కృప మెండైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. తలవంచని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, నీకే స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మరణాత.